విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. మీడియా అంటేనే ప్రజలకు నిజాన్ని తెలియజేసేది మీడియా. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండేది మీడియా. అలాంటి మీడియాను అడ్డు పెట్టుకొని, ఏబిఎన్ ఛానల్ అడ్డు పెట్టుకొని కుల అహంకారం ఉన్న రాధాకృష్ణ, వెంకటకృష్ణ ప్రతిసారి తెలంగాణను ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా, ఎస్సీ ఎస్టీ బీసీలను దెబ్బతీసే విధంగా ప్రతిసారి అనే విషయంగా హక్కుతూనే ఉండు. ఈసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద ఎంతోమంది విద్యార్థులను గొప్ప స్థాయికి తీసుకుపోయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఈరోజు దళిత నాయకుడు దళితులకే అంకితం చేసే విధంగా మీరు మాట్లాడుతారు. అదేవిధంగా గతంలో ఇట్లా ఆర్కృష్ణన్ కావచ్చు, మందకృష్ణన్ కావచ్చు, ఇలాంటి ఎంతోమంది నాయకులను నీ కులహంకారాన్ని చూపించుకుంటా ఈరోజు వాళ్ళని చూపిస్తున్నావు. నువ్వు మళ్ళీసారి ఈ విధంగా నువ్వు మళ్ళీసారి మాట్లాడితే ఖచ్చితంగా నిన్ను బట్టలు ఇవ్వదీసి మళ్ళీ నీ ఆంధ్రాకి పంపించే రోజులు వస్తాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెప్తున్నావు, మళ్ళీ ఇదే విధంగా నువ్వు ప్రవీణ్ కుమార్ సార్ అన్న విధంగా నువ్వు తక్షణమే ప్రవీణ్ కుమార్ సార్ క్షమాపణ చెప్పకుంటే నిన్ను నీ ఏబిఎన్ ఛానల్ కావచ్చు, నీ ఆంధ్రజ్యోతిని కానీ ముట్టలిచ్చి నీకు ఏం చేయాలో చేస్తాం, బట్టలు ఇప్పించి కొట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.